దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి పేతురు పత్రిక మళ్ళీ ఒకసారి 5వ అధ్యాయం నుండే మన మూల వాక్యాన్ని తీసుకుందాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడుద్దాం వాక్య ధ్యానంలో. మొదటి పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొక వేకువజామును మేము అప్రోచ్ అవుతున్నటువంటి ఈ శుభ గడియలో నీ ప్రజలందరము కూడా మేల్కొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, నీ పరిశుద్ధ వాక్యాన్ని విని, నీ స్వరాన్ని విని, నీ వాక్య ధ్యానము ద్వారా మీ చిత్తమును మేము గ్రహించటానికి, నీ చిత్తమును మేము నెరవేర్చే శక్తిని బలాన్ని మీ నుండి మేము ప్రార్థనలో పొందుకోవడానికి, ఈ భూమి మీద నీ కార్యం ఉద్ధృతంగా జరగడానికి ప్రభువా మేము నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని నీ ముఖ దర్శనం చేస్తూ కొంత సమయం గడపడానికి మాకు అద్భుతమైన అవకాశం, ఈ శుభ తరుణం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా దిగి వచ్చి మాతో మీరు మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి, మా అందరికీ కనబడండి, మాకు అందరికీ కూడా కనిపించి మాట్లాడి నీ చిత్తము నెరవేర్చే బలశూరులుగా పరిచారకులుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, గొప్ప కార్యాలు చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, దేవుని చిత్తాన్ని మనం గ్రహిద్దాం. తర్వాత దేవుని కార్యం భూమి మీద జరగడానికి మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. చదువుబడినటువంటి లేఖన భాగములో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనపడుతుంది. ఇది మనకు చిరపరిచితమైనటువంటి మరియు అదే సమయంలో అపరిచితమైనటువంటి ఒక మాట. చిరపరిచితం, చాలా కాలంగా మనం ఆ పదాన్ని వాడుతున్నాం, పాడుతున్నాం, ఉపయోగిస్తున్నాం, వింటున్నాం, పలుకుతున్నాం. కానీ దాన్ని మనం గ్రహించక అలాగా అది అటక మీద ఉండిపోయింది. పారేసుకోలేదు, అటక మీద పెట్టుకున్నాం, దాన్ని తీసి కూడా చూడలేదు. అలాంటి ఒక మాట పదము ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే సర్వకృపానిధియగు దేవుడు. బైబిల్ ఒక తూర్పు దేశపు భాషలో రాయబడింది. ఈ రెండు కూడా, అంటే తూర్పు అంటే ముందు చెప్పాలి మీకు, when the Bible says east, it is east of Jerusalem. When the Bible says north, it is north of Jerusalem, and so forth with other directions also. If it is south, Bible lo dakshinam అని చెప్తే అది యెరూషలేముకు దక్షిణం అని అర్థం. బైబిల్ పశ్చిమ దేశం అన్నదంటే యెరూషలేము నుంచి పశ్చిమం అన్నమాట. అది సెంటర్, భూప్రపంచానికి, నివాసయోగ్యమైన భూప్రపంచానికి అది సెంటరు. కాబట్టి తూర్పు అంటే యెరూషలేము నుండి తూర్పు. ఆ తూర్పున దేవుడు ఒక
తోటను వేసి, ఏదెనులో ఒక తోట వేసి, నేల మట్టి నుండి తాను నిర్మించిన నరుని ఆదామును అందులో ఉంచాడు. ఆ తర్వాత ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు అక్కడి నుంచి వారిని తూర్పు తట్టుకు పంపించేశాడు. కయ్యను కూడా తూర్పుకి వెళ్ళిపోయాడు. ఇలాగా అంతా. కనుక ఇప్పుడు నేను తూర్పు దేశపు భాష అంటే ఇప్పుడు గ్రీకు, హెబ్రీ భాషలు ఇవన్నీ కూడా మనకు గ్రీస్ అంటే మనకు వెస్టే, మనకు వెస్టర్న్ కంట్రీ. కానీ ప్రపంచ పట్టాలని తీసుకుంటే అది స్లైట్లీ వెస్ట్ అన్నమాట, స్లైట్లీ ఈస్ట్ అన్నమాట. ఈ తూర్పు దేశ గ్రీకు, హెబ్రీ భాషలు ఇవన్నీ కూడా తూర్పు దేశపు భాషలు. అక్కడి నుంచి కొంచెం వెస్ట్కి వెళ్తే జెరూసలేం, అటు నుంచి అమెరికా అలాగా వెళ్తుంది. కనుక బైబిల్ అనేది ఎక్కువ ఈస్టర్న్ సాంప్రదాయంలో రాయబడిందన్నమాట. తూర్పు దేశాల సాంప్రదాయం. పశ్చిమ దేశాలకు బైబిల్ అర్థం కావాలంటే కష్టం. అది నేను చెప్పే విషయం. పశ్చిమ దేశాల భాషలోకి బైబిల్ తర్జుమా చేయాలంటే కూడా చాలా కష్టం. భాషా సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. అందుకని ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో రాయబడ్డ బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం అంటే చాలా గగనమైపోయింది, చాలా కష్టమైపోయింది వాళ్ళకి. అందుకే ఎన్ని వర్షన్స్ వచ్చినాయి. ఇంగ్లీష్లో ఎన్ని వర్షన్స్ అంటే ఒరిజినల్గా ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ ఒకటి ఉన్నది, ఎన్ని వర్షన్స్. తర్వాత ఈ కేజేవితో పాటు ఇక మనకి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, ఇంకా ఎన్ని వర్షన్స్ ఉన్నాయి. లివింగ్ బైబిల్, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్, ఆల్మోస్ట్ లివింగ్ బైబిల్, అదంతా ఒకటే. ఇంకా ఎన్నెన్నో వర్షన్స్ ఉన్నాయి. ఆఖరికి ఏ వర్షన్లో చూసినా సరే కొన్ని మాటలు కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయినట్టు ఉంటుంది, కొన్ని మాటలు కరెక్ట్గా కాదు. కనుక దాన్ని చూసి ఒక థియోలోజియన్, ఒక భాషా శాస్త్రవేత్త కానీ భాషావేత్త, ఈ భాషల నుండి బాగా తెలిసిన వాడు బాధపడి, అరే ఈ పోర్షన్ సరిగా అవ్వలేదేనని మళ్ళీ టోటల్గా ట్రాన్స్లేషన్ చేపట్టి కష్టపడి న్యూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది బైబిల్ ఫ్రమ్ హీబ్రూ అండ్ గ్రీక్ మళ్ళీ రాస్తాడు. రాసేటప్పుడు ఈయన మళ్ళీ కొన్ని ప్యాసేజెస్ అంత పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడు, ఇంకొకడు వస్తాడు, అదేంటి ఇందులో కరెక్ట్గా లేదని చెప్పి అలాగా ఎన్ని వర్షన్స్. కానీ తెలుగు బైబిల్ చూడండి ఒకటే వర్షన్, అన్ని మనకు 101 వర్షన్స్ ఏమి లేవు. ప్రారంభంలో ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మరి మొట్టమొదట విలియం కేరీ గారు తెలుగులో బైబిల్ తర్జుమా చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ అది తగలబడింది, మళ్ళీ ఆయన కష్టపడి తర్జుమా చేశాడు. ఈ బాధంతా చూసి బ్రిటిష్ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి నివేదన, ఒక అప్లికేషన్ చేశారు. ఏంటి మనం ఏం చేస్తున్నాం? బ్రిటిష్ జాతీయుడు ఒకడు కష్టపడి, రాణిగారు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే కష్టపడి ఒక చిన్న పడవలో ప్రయాణం చేసి సముద్ర తీరం వెంబడి వెళ్ళి కష్టపడి ఇండియాకి వెళ్ళి బ్రిటిష్ పరిపాలనలోని భూభాగంలో ఆయనకి చోటు లేకపోతే డెన్మార్క్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బతిమాలుకొని ఒక భూభాగాన్ని కొంచెం ఆయన తీసుకొని షూస్ రిపేర్ చేసి ఇంత కష్టపడుతున్నాడు. మరి మనమందరం ఏం చేస్తున్నాం అని ఒక ప్రజల్లో ఒక ఉద్యమం లాగా వచ్చేసి అప్పటి నుండి తెలుగు బైబిల్ ఇండియన్ భాషల్లో, ఆయన తెలుగే కాదు, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడ ఇవన్నీ కూడా విలియం కేరీ గారే మొదలుపెట్టారు.
ఆయన ఎన్నో భాషలు నేర్చుకొని భారతీయ భాషలు హిందీ తర్జుమా చేశాడు బైబిల్. అంత కష్టపడి ఆయన చేసింది మొట్టమొదటి ఆ తెలుగు తర్జుమా. ఇప్పుడు మనకు అర్థం కాదు. ఆ గొలుసు రాత, ఆ మాటల పదజాలం అస్సలు మనకు అర్థం కాదు. మీకు ఆ విలియం కేరీ గారి సొంత హ్యాండ్ రైటింగ్ ఇప్పటికీ కలకత్తా, వెస్ట్ బెంగాల్, సిరంపూర్ సెనేట్ క్యాంపస్లో కేరీ మ్యూజియం ఉంది. అక్కడ ఆయన చేతి రాత రాసినటువంటి బైబిల్ అక్కడ ఉంది. మీరు వెళ్ళి చూడొచ్చు. కొంచెం శ్రమ అనుకోకపోతే వెళ్ళి చూడొచ్చు. ఏమీ మనకు అర్థం కాదు. చదవడం చాలా కష్టం. ఒక్క లైన్ కూడబలుక్కొని చదివితే నీకు గంట సేపు అవుతుంది. ఆ తర్వాత బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పడి బ్రిటిష్ ప్రభుత్వమే ఏం చేశారంటే ఇక మరి మనం టేకప్ చేద్దామని భారతీయ బ్రాహ్మణ పండితులు, అంటే విద్య అంతా కూడా మరి భాష అంతా బ్రాహ్మణుల చేతిలో ఉంది కదా, మరి వేరే కులం వాళ్ళు అసలు రానివ్వలేదు. కాబట్టి మరి మీరే చేయండి అని చెప్పి వాళ్ళని పిలిచి వాళ్లకు జీతనాతాలు ఇచ్చి వాళ్ళకి మీరు ముందు హెబ్రీ గ్రీకు భాషలు నేర్చుకున్న తర్వాత మీరు మీ మాతృభాషలోనికి మీరు పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ చేయండి అంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి తర్జుమా ఇప్పుడు మన దగ్గర ఉంది. దిస్ ఈజ్ ద బైబిల్ ట్రాన్స్లేటెడ్ బై బ్రాహ్మణ్స్. స్వచ్ఛమైన భాష ఉంటుంది అందులోనూ మళ్ళీ అమాంగ్ ఆల్ ది ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు అనేది పర్ఫెక్ట్గా హెబ్రీ గ్రీకు భాషల్లో ఉన్నటువంటి భావాన్ని మనకు తీసుకొని వచ్చి మన కళ్ళ ముందు నిలబెడుతుంది. ద బెస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ బైబిల్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ తెలుగు బైబిల్, తెలుగు ట్రాన్స్లేషన్. ఆనాడు చేశారు. ఇప్పటిదాకా మళ్ళీ ఇంకొక వర్షన్ అవసరం రాలేదు. రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు బైబిల్ వాడుక భాషలో అనే ఒక వర్షన్ ఆయన తయారు చేశారు. కానీ దాన్ని పెద్దగా ఎవరు అది పాపులర్ అవ్వలేదు. ఎవరైనా మళ్ళీ ఈ బైబిలే కొనుక్కుంటున్నారు కానీ ఇది అర్థం కాలేదు అని ఆ బైబిల్ కొన్నవాడెవడు లేడు. ఇంకా ఇదే ప్రింట్ అవుతుంది బైబిల్ సొసైటీ ద్వారా, ఇదే వర్షన్. సెకండ్ ట్రాన్స్లేషన్ అవసరం రాలేదు తెలుగులో. ఇంగ్లీష్లో అవసరమైంది. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క ప్యాసేజ్ ఒక్కొక్క వర్షన్లో కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో బైబిల్ కరెక్ట్గా అర్థం కావాలంటే ఎన్ఐవి, ఆర్ఎస్వి అండ్ ఆఫ్ కోర్స్ ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అండ్ టుడేస్ ఇంగ్లీష్ వర్షన్. నేనైతే బర్క్లీ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చదువుతాను. ఇలాగా బోలెడు వర్షన్స్ ఇవన్నీ చదవాలి. ఇప్పుడు దేవుడి దేవాలు అవన్నీ ఇంటర్నెట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. సో వెరిఫై చేసుకుంటాం, టాలీ చేసుకుంటాం. ఏ వచనమైన దీని ఒరిజినల్ మీనింగ్ నాకు కావాలి అనుకుంటే ఇంగ్లీష్లో 10 వర్షన్స్ చూస్తాం. నేను చూస్తాను అలాగా. ఐ రీడ్ ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్ విచ్ ఐ నీడ్ ఇన్ మై స్టడీ, ఎవ్రీ వర్స్ ఇన్ 10 డిఫరెంట్ ఇంగ్లీష్ వర్షన్స్. తప్పదు, ఇంకా తప్పదు. ఆ 10 ఇంగ్లీష్ వర్షన్స్లో నేను బైబిల్ను ఇంగ్లీష్లో చదివిన తర్వాత ఏ ముక్క నాకు అర్థమవుతుందో అది నా తెలుగు బైబిల్ ఆల్రెడీ ఉంటుందన్నమాట. మనం దేవునికి ఎంత కృతజ్ఞులమై ఉండాలంటే తెలుగు వాళ్ళమై పుట్టినను. నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగు